మా చిన్నతనాన్ని అయితే ఆదివారం వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే స్కూల్ సెలవు కాబట్టి. చేపలైతే కట్టిపరలైతే పెట్టేసి ఇంకా వాటర్ పోసేద్దాం. చల్లారిన తర్వాత చేపల కూర ఎలా ఉందో చూద్దురుగాని. అంటే మరీ అంత చల్లారిపోదులేండి, ఒక పావు గంట ఆగాను అంతే. ఆయిల్ అయితే పైకి తేలిపోయింది, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే మట్టికి మంచిగా సండే అంటేనే అసలు మా చిన్నతనాన్ని అయితే ఆదివారం వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే స్కూల్ సెలవు కాబట్టి. అంతే, అంతకుమించి ఏమి ఉండేది కాదు. ఎందుకు అలా అన్నానంటే ఆదివారం ఎప్పుడు వస్తుందా అని సోమవారం మంగళవారం ఇలా రోజులు లెక్కెట్టేవాళ్ళమాట స్కూల్ ఎగ్గొట్టేద్దామని. అప్పట్లో మా టీచర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారు తెలుసా అండి. ఒక హోంవర్క్ చేయలేదు అని అంటే కనుక ఒకసారి ఉండేవారు, పచ్చిగించి కొట్టడానికే పెట్టుకునేవారు అక్కడ. మరి డ్రిల్ సార్ అనేవాళ్ళు మేమైతేనే. అంత కర్ర ఉండేది. ఆ చేయి పెట్టమండం కొట్టడం, చేయి పెట్టమండం కొట్టడం. చచ్చిపోయేవాళ్ళం. ఆ చేయి తగిలేసి వాసిపోయి దెబ్బకి ఏడ్చేసేవాళ్ళం అన్నమాట. లేదా పిక్క బాసాలు మగపిల్లలని అయితే, ఆడపిల్లలని అయితే కర్ర మీద కొట్టడం, లేదా గోడ కుర్చీలు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుందిలేండి. అవన్నీ అలా ఉండేమాట. ఆదివారం వస్తే హోంవర్క్లు ఇచ్చేసేవారు. అదొక బాధ. సరదాగా ఆడుకోవడానికి ఉండేది కాదండి. అయితే అందులో ఒక చిన్న ఏంటంటే డాడీ కూడా బయటకు వెళ్ళిపోయేవాళ్ళం సెంటర్కి. అంటే ఎందుకంటే సండే కాబట్టి నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి మటన్ షాప్కో అలా వెళ్ళిపోయేవాళ్ళం. మా చిన్నతనాన్ని ఏం చేసేవారంటే అండి, మటన్ షాప్కి అది వెళ్ళినప్పుడు ఇప్పుడంటే కవర్లు ఇస్తున్నారు కానీ ఒక నిమిషం లైట్ వేస్తాను. తామరాకు తెలుసా అండి మీకు? తామరాకుని చక్కగా మనకి ఏంటంటే పొట్లం కట్టేసి మాంసం అందులో పెట్టించేవారు. ఏటమాసమైనా చికెను నాకు అంత ఐడియా లేదు, కానీ ఏటమాసం మటుకు బాగా గుర్తుమాట నాకు. తామరాకును పొట్లం కింద కట్టేసి ఇచ్చేవారు. డాడీ వాళ్ళు సంచి పట్టుకెళ్ళేవారు కూడా, సంచిలో పెట్టుకుని తీసుకొచ్చేవారు. వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి ఆ సండే సైకిల్ మీద ఎదురు కూర్చునేవాళ్ళు అన్నమాట, టవల్ చుట్టేసుకొని. అప్పుడు అంటే బండ్లు ఉన్నా కొంతమందికే వచ్చు కదా, బండ్లు కూడా తక్కువగానే ఉండేవి అప్పుడు. చేతకు ఫోరస్ బండి, చేతకు అలా ఉండేది అన్నమాట. ఒక ఫోన్ కొనుక్కోవాలంటే కూడా అప్పట్లో కష్టమే. ఫోన్ ఉందంటే గొప్పగా ఉన్నట్టు ఉండేది అన్నమాట మా చిన్నతనాన్ని. ఇలాంటివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి నాకు ఒక్కొక్కసారి. ఏదైనా లోన్లీ అంటే కొంచెం ఎప్పుడైనా మనం ఎప్పుడూ యాక్టివ్గా ఉండం. అంటే ఒక్కొక్కసారి డల్ అవుతూ ఉంటాం మనకు తెలియకుండానే. అలాంటప్పుడు ఎంగేజ్ అవ్వడానికి నేను ఏం చేస్తూ ఉంటానంటే, నాకు నచ్చిన వీడియోస్, ప్రకృతికి సంబంధించిన వీడియోస్ అలా చూస్తూ ఉంటాను. ఒక్కోసారి పాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఆ లైఫ్ చాలా బాగుండేది కదా అని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మా వారు ఏం చేస్తారు తెలుసా, సండే అంటే ఆయనకి నచ్చినవి తెచ్చుకున్నారన్నమాట ఈరోజు. ఏంటంటే సాయిరామ్ ఏమో ఎగ్స్ పెట్టుకున్నాడు, వాడే పెట్టుకున్నాడు, ఎగ్స్ కావాలన్నాడు. అలాగే శనగచేప తెచ్చుకున్నాడంట. రెండు హెవీ అవుతాయి కదమ్మా అంటే మిగతా చేప తలకాయ తోక ఫ్రిడ్జ్లో పెట్టాను, ఏ మంగళవారమో వండుదామని. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే కొన్ని ముక్కలు అయితే తీసుకున్నాను ఫ్రై చేద్దామని. హారిక అందే ఫ్రై చేస్తేనే నేను ఫిష్ తింటానని తను బ్లాక్మెయిల్ చేసింది. శనం ఉంటేనే నేను తింటానని సాయిరము. మా వారేమో ఈ కట్టి పరుగులు తెత్తేనే వండితేనే నేను తింటాను ఈరోజు అని చెప్పేసి అన్నారు. ఇంకెంతమంది నన్ను డామినేషన్ చేసి, ఈరోజు సండే కదా ఇంకా సరే తెచ్చుకోమన్నాను, కానీ ఒక కండిషన్ పెట్టాను అనమాట మీ అన్నయ్య గారికి. నేనైతే చేయలేను, చిన్న చిన్న కట్టిపరులు టైం పట్టేస్తుంది, మీరు బయటికి వెళ్ళి వచ్చి ఇది తెచ్చేటప్పటికి 12 అయిపోతుంది, నేను చేసేటప్పటికి 1 గంట అలా అయిపోతుంది, రెసిపీస్ అవి చేసేటప్పటికి. మీరు అక్కడే చేయించుకొని వచ్చేస్తానంటే ఈసారికి వండుతానని ఆయనకు ఒక కండిషన్ పెడితే ఆయన చేయించుకొచ్చారన్నమాట బయట. లేకపోతే మ్యాక్సిమం నేనైతే ఏం చేస్తానంటే సాధ్యమైనంత వరకు నేనే చేసేసుకుంటాను. ఏ చేపైనా ఎలా ఉంటే చేసేసుకుందును, మరీ ఇంతంతని చెప్పారు నాతోటి. చిన్న చేపలైతే నా వల్ల కాదని చెప్పాను. అందుకని ఆయన ఏం చేస్తారంటే బాగు చేయించేసి తీసుకొచ్చారు కాబట్టి ఈజీగా ఉంది. ఈరోజు సండే అయినా కానీ ఆడవాళ్ళకి ఆదివారం మరీ బిజీగా ఉంటాము. ఇదిగోండి హారిక ఉంది కాబట్టి నాకు నా చిట్టుతల్లి చక్కగా చేసేసింది. అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టింది. ఇంకా మసాలా ఆడుకోవడం ఒకటే రెడీగా ఉందన్నమాట. చేసేసుకుందాం. రైస్ కూడా పెట్టేసాను. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క వేస్తాను, 3 కానీ 2 కానీ లవంగ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తాను, ధనియాలు. అల్లం వేరు చేపల కూరలో చాలామంది. నాకు అమ్మ దగ్గర నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి వేసుకుంటున్నాను అంతే. లేదా తక్కువే వేస్తారు అల్లం మట్టుకి. ఎల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర నూరుతారు. ఈ చేపలకి లోపల మనం పసుపు ఉప్పు పట్టించేద్దాము. చేపలు వేపుడు పెట్టుకుందాం అన్నమాట. వేపుడు పెట్టుకోవడానికి ముందు కొంచెం ఆయిల్లో మనం వేపుకున్నాం అనుకోండి, ఈ లోపలలోని మసాలాలు అవి రెడీ చేసుకునే లోపల ఈ చేపలు వేపుడు చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. వేపుడికి కావాల్సినవి కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ అంతే. వరలక్ష్మి పూజకి మేమైతే ఇక్కడ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, వరలక్ష్మి పూజకి ఇంకా సామాన్లు అన్నీ ఇల్లంతా క్లీనింగు,
ఇత్తడి సామాన్లు దగ్గరగా మెరిసిపోతూ ఉంటాయన్నమాట. దానికోసం కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి ఎంత బాగా తోముతారండి పల్లెటూరులో అయితే. ఈ టైంలో కనుక మనం చక్కగా వెళ్ళామనుకోండి, ఇంకా వారం శుక్రవారం పూజ చేసుకుంటారు కాబట్టి వరలక్ష్మి వ్రతానికి చక్కగా ఈ రోడ్డు పక్కన ఇయ్యే పని ఉంటుందన్నమాట. నీట్గా దగ్గరగా మెరిసిపోతా సామాన్లు, ఇల్లు క్లీనింగు ఇలా ఉంటాయి. బట్టల షాపులు కలకలలాడుతూ ఉంటాయన్నమాట. బంగారు షాపులని రూపది కొనుక్కొని పెట్టుకుని చేసుకుంటారు కదా. మాకైతే అనవే లేదు కాబట్టి చాలా కామ్గా ఉంటుంది మాకైతేనే. అంటే మేము వినాయక చవితి బాగా చేసుకుంటాం. ఇదిగోండి నూనె అయితే బాగా కాగుతుంది. ఇంకా చేపల ముక్కలు అయితే వేపేద్దాం. చేపలు ఇది గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేసేసుకొని పక్కన పెట్టుకుందాం. మిగతా చేపలు కూడా వేసేద్దాం. గ్యాస్ వెలిగించేసి కొంచెం చేపలు వేపేసాను కదా, ఆయిల్లో మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను. చేపల కూరలో చాలా బాగుంటుంది ఆవ నూనె అన్నమాట. ఇది కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత వేపుడికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందు పక్కన వేపుడి చేసేసుకుని తర్వాత చేపల పులుసు రెడీ చేసుకుంటాను. ఇదిగోండి కొంచెం మసాలా ముద్ద, ఉల్లిపాయ ముద్ద కూడా ఇందులో వేసి కొన్నేమో సగమేమో ఉల్లిపాయ ముక్కలు. ఇవి కొంచెం దోరగా వేగాలన్నమాట. వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కదా. కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చేపలకు పెట్టేసి ఉంచాం కదా ఉప్పు. ఇదే ఆయిల్లో కొంచెం మస్టర్డ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, ఆవ నూనె. దాంతోపాటు ఇదిగోండి కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయ ముక్కలు కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్నది, మిగతాదంతా ధనియాల జీలకర్ర మీకు తెలిసిందే కదా. ఇవన్నీ వేయించేసుకుందాం. ఇదిగోండి చక్కగా మగ్గాలన్నమాట. ఇది ఉప్పు కూడా కొద్దిగా వేసేసుకుందాం పులుసులోకి మాట. ఇది కట్టిపర్రల పులుసుకి రెడీ చేసేస్తున్నాం. ఇది వేపుడికి పక్కన ఉన్నది. ఆనియన్స్ అవి వేగుతున్నాయి, బాగా దోరగా వేగాలండి, పచ్చివాసన పోయేలా వేపుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముద్ద అది వేసాను కాబట్టి గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు రెండు కూడా దోరగా వేపుకోండి. వేపే దాంట్లోనే రుచి ఉంటుంది. కొంచెం ఎక్కువే వేసుకుంటాను, నాకు ఇష్టం అన్నమాట. ఇందులో కూడా కొద్దిగా పసుపు వేస్తున్నాను. దాంట్లో కూడా ఇది బాగా మగ్గాలి. బాగా దోరగా వేగిన తర్వాత చూపిస్తాను. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను పులుసులోకి. బాగా మగ్గ పెడితే బాగా వేగితే సరిపోతుంది. ఇదిగోండి ఇంకా అది బాగా దోరగా వేగిపోయింది, ఫ్రై చేసింది. కొంచెం నీళ్ళు చుక్కలు వేస్తానండి కారం వేసేసి. ఇప్పుడు మనం ఫ్రై ముక్కలు వేద్దాం. కాకపోతే జీడిపప్పు కూడా వేపుకొని వేసుకోవచ్చు మేము. అది కొంచెం మగ్గాలన్నమాట. అది ఇదిగోండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఈ పక్కనేమో ఇది వేగుతుంది, రెండు చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇలా చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, ఆ టేస్ట్ కూడానే. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి ఇందాక వేసిన ఊట కానీ ఆనియన్స్ పేస్ట్ కానీ ఏమైనా కనబడుతుందా? లేదు కదా, చేప ముక్కలకి పట్టేస్తుంది అన్నమాట. దీంట్లో కారం 2 స్పూన్లు వేసానండి. చేపల కూరకి కారం పడుతుంది, ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది వేస్తున్నాను. చేపల కూరలోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా వేగుతున్నప్పుడు వేసుకున్నా బాగానే ఉంటుంది. మా అత్తయ్య గారు అయితే అన్నీ కలిపేసి పెట్టేసి పులుసు పెట్టేసేవారు అన్నమాట. పులుపుతో శుద్ధ పిండేసి ఓ బేబీ సినిమాలో లక్ష్మి గారు ఎలా చేస్తారో అలా చేసేవారు అన్నమాట. అన్నీ కలిపేసి మరగబెట్టడమే డైరెక్ట్. బలా ఉండేది టేస్ట్ అది కూడా. ఇదిగోండి ఫ్రై కూడా అయిపోయినట్టే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇది కూడా కొంచెం దోరగా వేగనిద్దాం. చేపలు అయితే కట్టిపరలు అయితే పెట్టేసి ఇంకా వాటర్ పోసేద్దాం. ఇప్పుడు ఉడికితే బాగుంటుంది. ఇగురు కూడా పెట్టుకోవచ్చు, చేపలు పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు పెట్టుకోవచ్చు. మాకు ఎక్కువగా పిల్లలు ఇష్టంగా తినేది పులుసు, బాగా ఇష్టంగా తింటారు. ఇగురు చేప అంటే పెద్దగా లైక్ చేయరు అన్నమాట వాళ్ళు, వాళ్ళ కోసం అన్నమాట.
ఇందులోకి శనగ కూడా వేసేద్దాము, ఉడకాలి కదా. ఇది మామూలు చేపలు అనమాట, శీలవతి చేపలది ఇది. కానీ కట్టెపరుగులు పులుసు పెడుతున్నాను కదా, ఇంక ఇందులో కొంచెం దాసి కొంచెం పులుసు పెడుతున్నాను అనమాట. సాయిరామ్ అడిగాడు, వాడికి ఇష్టం అనమాట, తెచ్చుకున్నాడు. ఇదిగోండి చేపల కూరలోకి కొద్దిగా చింతపండు, చూసుకొని పులుపు పిండుకోవడమే. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ కొత్తిమీర కాళ్ళు వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది అన్నమాట. పులుసులోకి సాంబార్లోకి కూడా కొత్తిమీర కాళ్ళు బాగుంటాయి. అన్నీ ఇంకా గట్టి పెట్టకుండా కలుపుకోవాలి. చేపలు ఇవి ఎక్కువగా డెలికేట్గా ఉంటాయండి. ఉడకబెట్టేటప్పుడు అది ఏంటంటే ఎక్కువ నీళ్ళు వేసేది కాకుండా కొంచెం వేసుకున్నామని వేసుకుని వెంటనే కొంచెం పులుపు పిండేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈడిపోకుండా బాగా వస్తాయి. గోదావరి స్పెషల్ అండి కట్టెపరుగుల పులుసు. చేస్తున్నానా? నువ్వేం చేస్తున్నావు సాయి? వర్క్ అయిపోయిందా? భోజనం అయిపోతుంది, ఇంకా చేపల పులుసు కొంచెం మరగాలంతే. ఇదిగోండి మా రావి చెట్లో పక్కన కలబంద, కుందేలు, ఇటు పక్కనేమో పిచ్చుకలు అన్నమాట. పొద్దున్నే ఒక టైంలో అరుస్తాయన్నమాట, మామూలు గోల కాదు. అంటే వాళ్ళ అమ్మ 2 టైమింగ్స్ చెప్పినట్టుంది. నేను వచ్చినప్పుడు ఆ 2 టైమింగ్స్లో మీరు అరవాలని చెప్పేసి అడిగినట్టున్నాయి. అంటే చెప్పింది అనుకుంటా వాళ్ళ అమ్మ అయితేని. కరెక్ట్గా మార్నింగ్ మధ్యాహ్నం 3 టైంకి ఆ టైంలో అరుస్తున్నాయి కిచకిచమని. ఆ సౌండ్ కూడా నేను రికార్డ్ చేశాను, వీలైతే పెడతాను. మరి ఎన్ని పిల్లలు నెట్టిందో తెలియదు కానీ భలే సౌండ్ అయితే కిచకిచమని చేస్తున్నది. అలాగే కోకిలు కూడా ఇక్కడికి వచ్చి పంపరపనస చెట్టు దగ్గరికి వచ్చి ఇంకా అరుస్తూనే ఉందన్నమాట. నిన్నైతే భలే అనిపించింది. వీడియో అయితే కొంచెం ఆ కోకిల కూసే రాగానైతే రికార్డ్ చేశాను, చూడాలి. ఇంకా మా వాళ్ళకైతే ఇంట్లో చేపల పులుసుకి సువాసనకి ఇంకా భోజనం పెట్టేమని డాడీ ఇంకా రాలేదు, 10 మినిట్స్లో వస్తారంట. మా వారు ఇంకా రాలేదు, బయటికి వెళ్ళిపోయారు, లేట్ అయింది రావడం కూడా. హారిక ఏమో వర్క్ చేసుకుంటుంది, సండే కదా, ఇంకా అలా ఉందన్నమాట మా ఇంట్లో అయితే హడావడి. మరి మీరేం చేసుకున్నారు? చేపల కూర కూడా చూపిస్తాను ఎంతవరకు వచ్చిందో. మూత తీసాను, సిమ్లో పెట్టాను అనమాట. ఉడుకుతుంది చేపల కూర. చేపల కూర ఎక్కువ ఉడకకూడదు అంటారు. మాంసం కూర ఏమో ఉడక్క చెడిందంటారు, చేపల కూర ఏమో ఉడికి చెడిందంటారు. ఇవి చేత్రాలు మన పెద్దవాళ్ళు ఊరికనే అయితే పెట్టలేదు, ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చేపల వేపుడు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా, ఇదిగోండి మూత పెట్టేస్తాను. ఇంకా చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. సాయంత్రానికి అయితే ఇంకా బాగుంటుంది చేపల కూర, ఏదైనా సరే పులుపుకి సంబంధించింది. ఇప్పుడు మ్యాంగోస్ అంటే పునస మామిడి వస్తుంది కదా, మామిడికైతే కూడా వండుకోవచ్చు ఫిష్ కర్రీ, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక. చల్లారిన తర్వాత చేపల కూర ఎలా ఉందో చూద్దరికండి. అంటే మరీ అంత చల్లారిపోదులేండి, ఒక పావు గంట ఆగాను అంతే. ఆయిల్ అయితే పైకి తేలిపోయింది, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజైతే. టేస్ట్ కూడా బాగుంది, ఉప్పు చూశాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.